చూస్తున్నాం. శృంగేరి పీఠంలో దారుణ ఘటన వెలుగు చూసింది. 17 మంది విద్యార్థినులు తమను అక్కడున్న స్వామీజీ లైంగికంగా వేధించాడంటూ కంప్లైంట్ చేశారు. ఢిల్లీ బ్రాంచ్ ఆశ్రమ డైరెక్టర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత మహిళలు. పరారీలో ఉన్నాడు ప్రస్తుతం స్వామి చైతన్యానంద అలియాస్ పార్థసారథి. స్వామితో సంబంధాలు తెంచుకున్నట్లుగా ఇప్పటికే శృంగేరి పీఠం సైతం ప్రకటించింది. నకిలీ డిప్లొమాటిక్ నంబర్ ప్లేట్తో ఉన్నటువంటి ఒక ఓల్వో కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒక స్వామీజీ ముసుగులో ఉండి ఆ బ్రాంచ్ని మేనేజ్ చేయాల్సినటువంటి వ్యక్తి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారథి. ఇది శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి ఒక బ్రాంచ్. అందులో ముఖ్యంగా వెనుకబడినటువంటి వర్గాల వారు, వెనుకబడినటువంటి తరగతుల నుంచి వచ్చిన వారు స్కాలర్షిప్ మీద చదువుకుంటూ ఉంటారు. వాళ్ళని లైంగికంగా వేధించినట్లుగా తెలుస్తోంది. అక్కడ అలాగే కేవలం అతను మాత్రమే వేధించడం కాదు, అక్కడ ఉన్నటువంటి మిగతా మహిళలు ఎవరైతే మేనేజ్మెంట్లో ఉన్నారో భాగంగా ఉన్నారో వాళ్ళు, అక్కడ వార్డెన్స్గా ఉన్నటువంటి వాళ్ళు, ఎవరైతే అక్కడ ఉన్నటువంటి విద్యార్థినుల యొక్క సంక్షేమాన్ని చూసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ విద్యార్థినుల్ని బలవంత పెట్టినట్లుగా తెలుస్తోంది. మీరు స్వామీజీ చెప్పినట్లుగా వినండి, అతనికి నచ్చినట్లుగా నడుచుకోండి అని వారిని ఇబ్బంది పెట్టారు, వారిని కంపెల్ చేశారు, వారిని ప్రెజర్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ అట్ ది సేమ్ టైం వీ కెన్ సీ ఎంత లగ్జరియస్ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. సహజంగా స్వామీజీలు అంటే బయట ఏమనుకుంటారు? సర్వసంగ పరిత్యాగులు, సమాజం కోసం బ్రతుకుతున్న వాళ్ళు, దేవుళ్ళలో లీనమవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, లేదంటే ఎప్పుడు మెడిటేషన్లోనో పూజలతోనో పురస్కారాలతోనో గడుపుతూ ఉంటారు కదా. ఇక ఇంతే కదా జీవితం. కాషాయ వస్త్రం మనం చూస్తున్నాం, ఆ స్వామీజీని కాషాయ వస్త్రాలు కప్పుకొని ఉన్నారు. అందులోనూ శృంగేరి పీఠం అంటే ఎంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి పీఠం, ఎన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి పీఠం, అంత గొప్ప ఒక రకమైన భక్తి కేంద్రం అది. అక్కడున్న స్వామీజీలందరూ దేవుళ్ళుగా ట్రీట్ చేయబడుతుంటారు. బయట ఉన్నటువంటి భక్తులు వాళ్ళ కాళ్లకు మొక్కుతున్నారు. వాళ్ళు ఒక పువ్వో ఫలమో ఇస్తే అదే మహాప్రసాదం అనుకొని ఆ దేవుడే అది ఇచ్చినట్లుగా భావించి, దేవుడే ఆశీర్వదించినట్లుగా భావించి వారి కాళ్లకు మొక్కుతుంటారు కదా. వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చి మొక్కండి స్వామీజీ కాళ్ళకని మొక్కిస్తుంటారు కదా. మరి దేవుడు స్థానంలో ఉన్న వ్యక్తి ఆ విద్యార్థినుల పట్ల వాళ్ళని బూతులు తిడుతూ, అనరాని మాటలు మాట్లాడుతూ, అలాగే చాలా సందర్భాల్లో వాళ్ళకి అడల్ట్ సినిమాలు చూపించేవాడని, అడల్ట్ వీడియోలు చూపించేవాడని, అలాగే వాళ్ళందరినీ లైంగికంగా వేధించేవాడని. ఇప్పటికే 17 మంది కేసు నమోదు చేశారు, 17 మంది కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని మొత్తం అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించి విచారణ చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ బయటపడినటువంటి లగ్జరీ కార్ అండ్ బైక్ మనకు కనిపిస్తుంది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం మనం. పిసిఆర్, కెన్ యూ జస్ట్ షో మీ దోస్ విజువల్స్. వోల్వో కార్, ఒక స్వామీజీకి వోల్వో కార్, ఆ పక్కనే మరొక బైక్ కూడా, ఒక లగ్జరియస్ మోడిఫైడ్ బైక్ మనకు కనిపిస్తుంది. వోల్వో కార్ మనకు కనిపిస్తుంది. యా, వీ కెన్ సీ దట్ ఐ థింక్ ఇట్స్ హార్లే డేవిడ్సన్ బైక్. అక్కడ మనకి హార్లే డేవిడ్సన్ బైక్ కనిపిస్తుంది. మినిమం 6-7 లక్షలు ఉంటే తప్పితే రాదు ఆ బైక్. ఒక రకమైన బైక్ తీసుకోవాలంటే హార్లే డేవిడ్సన్లో సుమారుగా 12 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. యా, మరోవైపు it's looking like Royal Enfield. Anyway, it's a modern bike, modified bike. We don't see yellow color generalga. At the same time, Volvo car, ఎంత కాస్ట్లీ కార్, వన్ ఆఫ్ ది సేఫెస్ట్ కార్ అని చెప్పేసి పేరుంది. అట్ ది సేమ్ టైం మోస్ట్ కాస్ట్లీయెస్ట్ కార్. ఇవన్నీ కూడా మినిమం 60-70 లక్షలు పెట్టిందే రాదు కదా. ఇంత కాస్ట్లీ కార్ల స్వామీజీలకి, సర్వసంగ పరిత్యాగుల కోసం కాస్ట్లీ కార్లు, మోడర్న్ మోడిఫైడ్ బైక్స్, ఇదేనా ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేది? ఇలాంటి వాళ్ళన అలాంటి విద్యా కేంద్రాలకు హెడ్లుగా పెట్టేది? ఇప్పుడు శృంగేరి పీఠం ప్రకటించింది అతనితో మాకు సంబంధం లేదు, అతనితో ఉన్నటువంటి సంబంధాలు మేము తెంచుకుంటున్నామని చెప్పింది. అయినప్పటికీ కూడా
ఇలాంటి ఘటనలు వెలుగు చూడడం, గతంలో కూడా కొన్ని ఘటనలు చూసాం, డేరా బాబా లాంటి ఘటనలు మరికొన్ని మనం చూసాం. ఎంత వికృతమైనటువంటి చేష్టలతో ఎంతమందిని ఇబ్బంది పెట్టాడో మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అలాంటి ఘటనే మనం చూస్తున్నాం. ఇలాంటి స్వామీజీలు సమాజంలో ఉండడానికి అర్హులేనా? ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. చదువుకున్న వాళ్ళు, కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద ఉద్యోగులు, సైంటిస్టులు కూడా వచ్చి ఈ స్వామీజీల కాళ్ళు మొక్కుతారు కదా, వాళ్ళు సమాజంలో ఉండడానికి అర్హులు ఎలా అవుతారు? మా పిల్లల్ని మీ పిల్లల్లాగా చూసుకోండి అని చెప్పి అక్కడ ఉంచేసి వెళ్తారు కదా. కన్న పిల్లల్లాగా చూసుకోవాల్సినటువంటి ఆడపిల్లల పట్ల, కూతుర్ల వయసులో ఉన్నటువంటి ఆడపిల్లల పట్ల ఇలా వారిని లైంగికంగా వేధించడం, వాళ్ళని అనరాని మాటలు అనడం, వాళ్ళకి అడల్ట్ సినిమాలు చూపించే ప్రయత్నం చేయడం బలవంతంగా. అక్కడ ఎవరైతే మేనేజ్మెంట్లో భాగంగా మహిళలు ఉన్నారో వాళ్ళు కూడా ఆ యువతుల్ని బలవంతం చేయడం. స్వామీజీ చెప్పినట్టు చేయండి, స్వామీజీ చెప్పినట్టు నడుచుకోండి, మీరు స్కాలర్షిప్ మీద వచ్చారు, లేదంటే మిమ్మల్ని బయటికి పంపించేస్తాం, మీకు చదువు ఉండదు, మీకు ఉద్యోగాలు ఉండవని చెప్పి వాళ్ళని బెదిరించడం, మీకు కెరీర్ ఉండదని చెప్పేసి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేయడం. ఇంతకంటే దారుణం ఇంకేదైనా ఉంటుందా? కాషాయ వస్త్రం కట్టుకొని ఇంత దారుణాలకు పాల్పడుతున్నారు. సనాతన ధర్మానికి మచ్చ వీళ్ళందరూ, సనాతన ధర్మానికి మాయని మచ్చలు వీళ్ళు. ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు ప్రతిష్టలు ఉంది సనాతన ధర్మం అంటే. ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కుంభమేళా లాంటి గొప్ప గొప్ప సందర్భాల్లో కొన్ని లక్షల మంది ఇతర దేశాల నుంచి కూడా వస్తుంటారు. హాలీవుడ్ సూపర్ స్టార్స్ సైతం భారతదేశానికి వచ్చి సనాతన ధర్మం గొప్పతనం గురించి మాట్లాడుతున్న వాళ్ళు మనం చూడడం లేదా? విల్ స్మిత్, సిల్వెస్టర్ స్టాలోన్, ఇలా ఎంతోమంది. అలాంటి పరిస్థితుల్లో ఇంత గొప్పగా మన్ననలు పొందుతున్నటువంటి ఇలాంటి ఒక సనాతన ధర్మంలో ఉండి, అందులోనూ ఒక గురువు స్థానంలో ఉండి సనాతన ధర్మానికి మచ్చలు తెస్తున్నటువంటి, మానవత్వానికి మచ్చలు తెస్తున్నటువంటి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఇప్పటికే కేసు నమోదైంది, పోలీసులు విచారిస్తున్నారు. అండ్ వీ కెన్ సీ దట్ లగ్జరియస్ లైఫ్, ఓల్వో కార్, మోడిఫైడ్ బైక్స్, ఇంకా ఇంకెన్నున్నాయో బయటికి రానివి. శృంగేరి పీఠం అయినా సరే ఇది కేవలం ఇప్పటికిప్పుడు జరిగింది కాదు కదా, క్షణికంలో జరిగినటువంటి తప్పులు కాదు ఇవి. ఖచ్చితంగా ఇట్స్ బీన్ హ్యాపెనింగ్ ఫ్రమ్ లాంగ్ టైం. చాలా రోజుల నుంచి, నెలల నుంచి, సంవత్సరాల నుంచి ఇది జరుగుతూ ఉండొచ్చు ఖచ్చితంగా. మరి ఇంత పెద్ద మాఫియా అక్కడ నడుస్తున్నప్పుడు ఎందుకని ఇన్ని రోజులు కనిపెట్టలేకపోయారు? ఆధ్యాత్మిక కేంద్రాలు కదా, అక్కడ స్వామీజీ కదా, ఏమైనా సైలెంట్గా ఉంటారా అంటే వాళ్ళు ఏమి చేయరని అంత గుడ్డి నమ్మకం ఎందుకు? ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్స్ ఉండాలి, విద్యార్థులతో మాట్లాడాలి, అంతా బాగుందా లేదా, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా అని అలాంటివి తెలుసుకోవాలి ఖచ్చితంగా. శిల్ప జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి శిల్పతో ఒకసారి మాట్లాడదాం. శిల్ప, ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఎలాంటి విచారణ జరుగుతుంది? ఇప్పటికే వీ కెన్ సీ దట్ ఓల్వో కార్ అండ్ బైక్, ఇంకా చాలా లగ్జరీస్ బయటపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ దొంగ స్వామీజీ విషయంలో ఇంకా ఏమేమి తెలుస్తున్నాయి? రైట్, దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శృంగేరి శారదా పీఠానికి చెందినటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి బ్రాంచ్ లో దారుణం జరిగింది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నటువంటి చైతన్యానంద స్వామి, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారో, వాళ్ళు స్కాలర్షిప్ తో చదువుతారో వాళ్ళని టార్గెట్ చేశారు. వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం కావచ్చు, లైంగిక వేధింపులకు తరచు గురి చేసేవారు. దీన్ని మొత్తం 17 మంది విద్యార్థులు పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఒకవైపు తనకు సంబంధించినటువంటి మెసేజ్లు కావచ్చు, ఒకవైపు ఫోన్ కాల్స్ కావచ్చు, వీటినన్నిటిని ఆధారాలు మొత్తం కూడా పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేశారు. దీనిపైన వెంటనే ఏదైతే శృంగేరి సంబంధించినటువంటి పీఠం ఉంటుందో వెంటనే అలర్ట్ అయింది. ఇప్పటికే ఎవరైతే ఉన్నారో వాళ్ళని మొత్తం కూడా సంబంధాలు తెలుసుకున్నారు. ఇప్పటికే శృంగేరి పీఠం సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు ఇప్పటికే ప్రకటించారు, ఎలాంటి సంబంధం లేదు. కానీ ఈ విధంగా వ్యవహరిస్తూ ఒకవైపు మచ్చ తెచ్చే విధంగా ఏదైతే గతంలో ఒకవైపు స్వామీజీలు కావచ్చు, బాబాలు కావచ్చు, అనేక మంది ఈ విధంగా భాగవతాలు ముందుకు వస్తున్నాయి. కానీ శృంగేరి పీఠానికి ప్రత్యేకమైన పేరు ఉంది. అటు ప్రపంచ వ్యాప్తంగా కూడా నలుమూలల నుంచి తరలి వస్తారు. ఒకవైపు స్వామీజీలు అంటే ఎలాంటి స్వార్థం లేకుండా ఒకవైపు వ్యవహరిస్తారు. అలాంటిది
ఈ విధంగా ఒకవైపు ఏదైతే ఎకనామికల్లీ లో ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేసి ఈ విధంగా అసభ్యకరంగా ప్రవర్తించడం కావచ్చు, మొత్తం 17 మంది విద్యార్థులను అసభ్యకరంగా ప్రవర్తించారు, అదేవిధంగా లైంగిక వేధింపులకు గురి చేశారు. వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం అయితే కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు ఇప్పటికే తనకు సంబంధించి చాలా లగ్జరీ లైఫ్ లీడ్ చేసినట్టు కూడా తెలిసింది. ఒకవైపు ఎవరైతే స్వామీజీలు ఉంటారో వాళ్ళు ఎలాంటి ఆస్తి కూడా వాళ్ళకు హక్కు ఉండదు, మొత్తం కూడా వాళ్ళు స్వార్థం లేకుండా పనిచేస్తారు. కానీ అలాంటిది లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి లగ్జరీ లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నారు కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఢిల్లీలో ఉన్నటువంటి శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏవైతే తనకు సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, అప్పుడు ఎప్పుడు జాయిన్ అయ్యారో దానికి సంబంధించి మొత్తం కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. గతంలో ఎవరినైనా చేశారో ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు 17 మంది విద్యార్థులు ఉన్నారో వీళ్ళు ఒకరే మోసపోయారే, ఇంకెవరైనా బాధితులు ఉన్నారని కూడా ఈ కోణంలో ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఒకవైపు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆశ్రమంలో ఉన్నటువంటి మహిళా సిబ్బంది పైన కూడా చాలా దుర్సుగా వ్యవహరించారంటూ కూడా ఎప్పుడైతే ఈ 17 మంది బయటకు వచ్చారో అనంతరం చాలా మంది కూడా ఎవరైతే బాధితులు ఉంటారో ఒకరొకరుగా బయటకు వచ్చి మొత్తం కూడా గలబెట్టుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపైన ప్రస్తుతం ఏదైతే సెక్షన్ పైన కేసు నమోదు చేశారు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది. ఇప్పటికే నిందితుడు ఎప్పుడైతే ఈ విషయం కేసు పెట్టాలని తెలిసారో వెంటనే పరారయ్యారు. దీంతో పోలీసులు తీవ్రంగా గాలించిన ఆగ్ర సమీపంలో కదలికలు ఉన్నట్టు కూడా ప్రస్తుతం పోలీసులు ఒకవైపు టీంల వైజ్ గా మొత్తం కూడా గాలింపు చేస్తున్నారు. ఆగ్ర సమీపంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి మొత్తం ఎంతమంది బాధితులు ఉన్నారు కూడా ప్రస్తుతం ఈ కోణంలో ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు లగ్జరీకి సంబంధించిన లైఫ్ ఏ విధంగా లీడ్ చేస్తుంది, డబ్బులు ఏ విధంగా వచ్చి మొత్తం ఎంత దోచుకున్నారని కూడా ఈ విధంగా కూడా ప్రస్తుతం పోలీసులు ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఢిల్లీ వ్యాప్తంగా కూడా దేశ రాజధాని ఢిల్లీ వ్యాప్తంగా కూడా మొత్తం ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఎందుకంటే ఎంతో అందరూ కూడా పుణ్యక్షేత్రంగా భావిస్తారు. అలాంటి ఆ పీఠంలో ఈ విధంగా కావడంతో ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం ఆందోళనకు గురవుతుంది. దీనిపైన ఖచ్చితంగా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ ఎవరైతే విద్యార్థులు ఉంటారో విద్యార్థులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తుంది. దీనిపైన ఖచ్చితంగా ఇప్పటికే దాదాపు 5 నుండి 6 టీంలు డివైడ్ అయ్యి అతని కోసం ప్రస్తుతం అయితే గాలి చేస్తున్నారు. ఒకవైపు ఆగ్రా సమీపంలో ఉన్నట్టు కూడా గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఎక్కడ ఉన్నారంటూ కూడా ప్రస్తుతం నిందితులు పట్టుకునే పనులు అయితే ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. రైట్ థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మనం చూస్తున్నాం ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో. శృంగేరి పీఠానికి ఉన్నటువంటి గొప్ప చరిత్ర, ఎంతో ప్రాశస్త్యం పొందినటువంటి పీఠాలు కదా. ముఖ్యంగా ఆదిశంకరాచార్యుల చేత స్థాపించబడినటువంటి పీఠాలు ఆ తర్వాత ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఆ పీఠాల ఆధ్వర్యంలో హిందూ ధర్మం కోసం ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తుంటారు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా ఇలాంటి విద్యా సంస్థలు కానీ హాస్పిటల్స్ కానీ మరెన్నో రకాలుగా సేవలు చేస్తుంటారు. అలాంటి గొప్ప కార్యక్రమాల్లో ఒక భాగమై ఉండి అలాంటి గొప్ప ఒక సంస్థకి ఒక డైరెక్టర్ స్థాయిలో ఉండి అలాంటి చారిత్రాత్మకమైనటువంటి గొప్పతనం కలిగినటువంటి శృంగేరి పీఠంలో ఒక భాగమై ఉండి ఒక గురువుగా ఉండి ఇంత దారుణాలకి పాల్పడడం అంటే ఖచ్చితంగా ఇది క్షమించరాని నేరం. ఇది ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక్కసారి ఆధ్యాత్మికవేత్తలు కానీ ఆధ్యాత్మిక సంస్థలు కానీ వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఏవైనా సరే హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్ ఏవైనా సరే ఒక్కసారి తరచి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. అనేక మంది ఆధ్యాత్మికత అనే ఒక ముసుగులో ప్రజల్ని మోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మతాలకు అతీతంగా ఈ విషయాన్ని మనం ఒప్పుకోవాలి. అన్ని మతాల్లోనూ ఈ పరిస్థితులు ఉన్నాయి. అందులోనూ ఇంత ప్రాశస్త్యం ఉన్నటువంటి శృంగేరి పీఠం ఆదిశంకరాచార్యులు స్థాపించినటువంటి ఒక మహత్తర యజ్ఞం లాంటిది అది. అలాంటి యజ్ఞంలో భాగమై ఉండి ఇంత దారుణాలకు పాల్పడుతున్నారంటే ఎలాంటి శిక్షలు వేయాలి వీళ్ళకి? 17 మంది యువతులు కంప్లైంట్ చేశారు కాబట్టి ఇన్ని రోజుల తర్వాతైనా వాళ్ళు ధైర్యం తెచ్చుకొని బయటకు రాగలిగారు కాబట్టి కనీసం ఇప్పటికైనా బయటపడింది ఈ విషయం. ఇంకా ఎంతమంది మహిళల మీద ఇలాంటి దారుణాలు జరిగి ఉంటాయి?
ఎంతమంది విద్యార్థులను చెప్పుకోలేక లోపలే కుమిలిపోయి ఉండొచ్చు, నరక యాతన అనుభవించి ఉండొచ్చు కదా. మరోవైపు మనకు లగ్జరియస్ లైఫ్ కనిపిస్తోంది. ఇది కేవలం లైంగిక వేధింపులకు సంబంధించింది మాత్రమే కాదు, ఖచ్చితంగా ఇంకా చాలా కుట్రలు జరిగి ఉండొచ్చు, చాలా దోపిడీ జరిగి ఉండొచ్చు. మీరు చూస్తున్నారు, మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది, సీజ్ చేసిన కారు మీకు కనిపిస్తోంది, ఓల్వో కార్. కనీసం 60-70 లక్షలు పెడితే రానటువంటి ఒక కార్ అది. మోడిఫైడ్ బైక్స్, కింద బిల్డింగ్ మీకు చూస్తున్నారు, అదే బిల్డింగ్లో అంత గొప్ప బిల్డింగ్ కట్టి అంత గొప్ప చదువు ఇప్పిస్తూ చాలామంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే ఒక గొప్ప పనికి ఆయన ఒక స్థాయిలో కూర్చోబెడితే, పై స్థాయిలో కూర్చోబెడితే ఇలాంటి దారుణమైన పనులా చేసేది. కాషాయం కట్టుకొని ఇంత దారుణమైనటువంటి పనులకు ఒడిగట్టడమా? ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ 17 మంది బయటకు వచ్చారు, మరింత మంది బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా అక్కడ కొనసాగుతున్నాయి, సెర్చ్ కొనసాగుతోంది. ఇంకా ఏమేమి బయటపడిపోతున్నాయి, ఓల్వో కార్, మోడిఫైడ్ బైక్స్, ఇంకా ఏవైనా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను కూడా ఇప్పటికే అధికారులు సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ఇంకా చాలా అక్రమాలకు పాల్పడి ఉంటారు అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? శృంగేరి పీఠంలో, అందులోనూ విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దాల్సినటువంటి ఒక గొప్ప స్థాయిలో ఉండి, కాషాయం కట్టుకొని ఉండి ఇంత దారుణాలకు పాల్పడుతూ సనాతన ధర్మంలో మాయని మచ్చలుగా మిగిలిపోతున్నటువంటి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాల్సిన అవసరం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా పీఠాలు, మఠాలు మరొక్కసారి తాము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలైనా సరే తరచి చూసుకోవాల్సిన సందర్భం ఇది. ఇలాంటి వాళ్ళ వల్ల, ఇలాంటి దుర్మార్గుల వల్ల వ్యవస్థలకి, ధర్మాలకు సైతం చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉంది. మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి. ఈ విషయం పట్ల కామెంట్ చేయండి. ఒకసారి పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారో చూద్దాం. इसमें वीकेंड नॉर्थ में कंप्लेंट आई थी सेक्सुअल हरासमेंट के. जो इंस्टीट्यूट है श्री शारदा इंस्टीट्यूट ऑफ इंडियन मैनेजमेंट, उसका जो मैनेजर है उसमें उसके अगेंस्ट एलिगेशंस लगे थे एंड इन्वेस्टिगेशन इज अंडर वे एंड वी हैव रजिस्टर्ड द केस अंडर रेलेवेंट सेक्शंस. The statement of students is still being taken and since the case is still under investigation, it will not be appropriate for me to give you numbers. The car was in the basement and it was a Volvo vehicle and it had a blue diplomatic number of UN and appropriate sections of forgery have been used for registration of a separate FIR in the said case. इसमें we can ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడేక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చే ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.